మిత్రులారా నమస్తే. సోంపాక మ్యూజింగ్స్ సమర్పించు సాహితీ సంపెంగలకు స్వాగతం. ఇందులో భాగంగా నేటి నవలా సంపంగి ముద్రలోని 13వ భాగానికి స్వాగతం. రచయిత ప్రసిద్ధ నవలాకారులు మరియు సుప్రసిద్ధ సాహితీవేత్త అయినటువంటి డాక్టర్ విఆర్ రాసాని గారు. డిసెంబర్ మాసం 2006వ సంవత్సరంలో చతురలో నవలికగా ప్రచురించబడి చాలా ప్రఖ్యాతిగాంచింది. అంతేకాకుండా తెలుగు భాషతో పాటుగా భారతీయ భాషలైనటువంటి కన్నడం, తమిళం, హిందీ భాషలలో గూడా ప్రచురించబడి గొప్ప సంచలనాన్ని సృష్టించిన నవలండి ఇది. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. ఓరి ముండ కొడకా! నీ మగబుద్ధి పోనిచ్చుకోలేదు గదరా ముండ నా బట్ట! అట్లా కొంచెం కలుపుగోలుగా మాట్లాడినానో లేదో ప్రణయం అంటివి, మనసంటివి, కడాకు కళ్యాణం అంటివి. ఓర్నీ ఇత్తగిల్లా! అమాయకంగా కనిపిస్తా ఉండవు గానీ పరాయి స్థలం నుంచి వచ్చినోడివి. ఏమాత్రం ఇది లేకుండా ఉడికితే మనము అంత ఏద్దామనే లెక్కన మాట్లాడితివే. ఈ రేత్రి బండికే లేసిపోదామంటివే. ఏమి ధైర్యంరా అరవోడా నీకు? అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది. అది చూసి కాస్త బెదిరిపోయాడు మణి. ముందే పరాయి దేశం ఏడబోయి ఏడొచ్చునో మనసులో మాట చెప్పేస్తిని. వాళ్ళోళ్ళెవరన్నా వచ్చి 4 తంతే దిక్కెవురురా దేవుడా! అనుకున్నాడు మనసులో. అందుకే ఆమె కోపం పోగొట్టి మంచి చేసుకోవాలనుకున్నాడు. కోపం వచ్చినట్టుగా ఉండాది. మనసులో మాటదా చెప్తిని. ఇష్టం లేకపోతే పోనీలే ఏమీ అనుకోవద్దు. బాధ కలిగింటే క్షమించెయి అన్నాడు. అయినా ఆమె చాలా సేపు మౌనంగానే ఉండిపోయింది. ఆమె మౌనం చూసి ఆ తర్వాత ఇక మాట్లాడలేకపోయాడతను. తన పనిలో తాను మునిగిపోయాడు. ఆమె పరిపరి విధాలా ఆలోచించసాగింది. వీడితో పోతే ఏమైపోయింది? శీలం చెడిపోతుందనా? బస్విదానికి శీలమేముండాది? ఈ పొద్దుగాకపోయినా రేపైనా ఎవడో ఒకడు బలవంతంగానైనా నన్ను అనుభవించాలనుకుంటాడు. అలా చేస్తే తను మాత్రం ఏం చేయగలదు? నిండా మునిగినాంక చలేముందని ఊరికే ఉండిపోవాల్సిందే గదా! సరే, పాపనేం జేయాలి మరి? తల్లిదండ్రుల దగ్గర వదిలేస్తేను? అట్లా వదిలేస్తే వోళ్ళు సరిగ్గా చూస్తారా? దానికంటే నిజం చెప్పేసి పాపను గూడా తీసుకొని పోతే సరిపాయె. అందుకు అతను ఒప్పుకోకపోతే ఏం జేయాలా? అయినా చేసేదేముండాది? దానికి ఒప్పుకుంటేనే పోతా. పైగా పెండ్లాడతానంటూ ఉండాడు గదా! అదే జరిగితే ఈ బస్వీ జీవితం నుంచి బయటపడి మంచి జీవితం గడపొచ్చు గదా! నలుగురిలో గౌరవంగా తలెత్తుకుని తిరగొచ్చు గదా! ఆలోచిస్తూనే కోటమ్మ పనిలో నిమగ్నమైపోయింది. ఆ మరునాడు సాయంత్రం పంచాయతీ సమితి నుంచి సర్పంచ్ ఆఫీస్‌కు ఇన్స్‌పెక్షన్ కోసం పై అధికారులు దిగారు. వాళ్లకు తన బావి దగ్గర మామిడి తోటలో 2 కోళ్లను కోయించి వండించాడు. సీమసార తెప్పించి డిన్నర్ ఏర్పాటు చేశాడు ముసలయ్య. ఆ విందుతో పాటుగా పొందు కూడా ఏర్పాటు చేస్తే తన పనులు బాగా జరిగిపోతాయి. తన బిల్లులకు డోకా ఉండదు. పైగా భవిష్యత్తులో కాంట్రాక్టులన్నీ మనమే దక్కించుకోవచ్చు అని ఆలోచించాడు. ఇంట్లో జీతగాన్ని పిలిచి కోటమ్మను బావికాడికి పిలిచగరమ్మని చెప్పి పంపాడు. ఏమో చాలా రోజులకు రమ్మన్నాడు. ఏమన్నా కనికారం కలిగిందేమో అనుకుంటూ బయలుదేరి వెళ్ళింది కోటమ్మ. బావిగడ్డన కూర్చోనున్నాడు ముసలయ్య. వెళ్ళి ఎదురుగా నిలబడింది. ఏమమ్మీ నా మింద రోసపడితివా? పోనీలే బిడ్డ ఎట్టుండాది? నవ్వుతూ ప్రేమగా పలకరించాడు. బాగానే ఉండాది తలొంచుకునే చెప్పింది. నాకు పుట్టింది గదా! ఎందుకు బాగుండదు? బట్టతలను ఎడమ చేత్తో నిమురుకుంటూ బుర్రమీసాలు కదిలేటట్లు పళ్ళు ఇచ్చబెట్టి మరీ నవ్వాడు. నల్లటి ముఖంలో తెల్లటి పళ్ళు నల్లకుండకు పెట్టిన సున్నపు బొట్లులా మెరిసిపోతున్నాయి. ఆ మాట, ఆ నవ్వు ఆమెకు అస్సలు రుచించలేదు. అందుకే ఏమో రమ్మంటివంట? అది సెప్పు బిరిగిన బోవాల పాప ఏడస్తా ఉంటాది తొందరించింది. పోవచ్చులేమ్మే. ఏమీ లేదు. ఈ మామిడి తోటలో దద్దిలం ఉండాది గదా! అందులో మా స్నేహితులకు ఇందు ఏర్పాటు జేసిన. వడ్డించేవోళ్ళు ఎవరూ
అట్లా సాయం జేస్తావో ఏమో అని పిలిపిస్తే. అంతే ఇంగేమీలే. డిన్నరంటే ఎంతసేపుంటాది? ఎంతో సేపు యాడుంటుంది. అన్నీ రెడీగా ఉండాయి. ఇగ వడ్డించేదే. నువ్వు అందిస్తే సాలు వోళ్ళే వడ్డించుకుంటారు. ఒక గంటలో అయిపోతుంది. సరేనంటూ ఒప్పేసుకుంది కోటమ్మ. ఆమె ఒప్పుకున్నందుకు మనసులోనే ఆనందించసాగాడతను. తోపులో దద్దిలం సూసినావు గదా! ఆ! ఆ! సూసినా. సరే నువ్వు పద. నేను మిషనొదిలి కాళ్ళు, చేతులు కడక్కొస్తా అంటూ లేచి మిషన్ షెడ్‌లోకి వెళ్ళిపోయాడు. ఇక చేసేది లేక ఆ గడ్డకవతలున్న మామిడి తోటలోకి నడిచి దద్దిలం చేరుకుంది. అప్పటికే చీకటి దట్టంగా అలుముకుంటోంది. దద్దెలంలో హరికేన్ లాంతరు వెలుగుల్ని చిమ్ముతోంది. అప్పటికే ఆఫీసర్లిద్దరూ పీకల్దాకా తాగి ముక్కల మురగా తిని ఉన్నారు. ఆ! రా పాపా రా! దా! దా! ఆమెను చూడగానే లోపలికి ఆహ్వానించారు. అది సుమారుగా 5 అంకణాల బండ్ల మెద్దే. తలుపు లేదంతే. ముసలయ్య బాయికాడికొచ్చినప్పుడు అందులో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు కూలికి వచ్చిన ఆడవాళ్లతో అక్కడే తన కోరిక తీర్చుకుంటూ ఉంటాడు. లోపలికి అడుగుపెట్టింది కోటమ్మ. అక్కడ మధ్యలో ఒక టేబుల్. దానికి ఇటు అటుగా 2 కుర్చీలున్నాయి. గోడకు ఒక వారగా ఒక పట్టె మంచం. ఆ టేబుల్ పైన ఖాళీ చేసిన బిర్యానీ పొట్లాలు, 2 విస్కీ సీసాలు, విస్కీ నింపిన 2 గాజు గ్లాసులు ఉన్నాయి. ఇంకా ఏవో పొట్లాలు. వాటి నుంచి ఒకవైపు కమ్మటి మసాలా వాసన, మరోవైపు ఘాటైన వెగటు వాసన. అప్పుడే తినేసినారే! ఇంక నన్నెందుకు రమ్మనిట్టో అనుకుంది. లాంతరు వెలుగులో వాటన్నిటిని పరిశీలిస్తూ. అక్కడ వాళ్ళిద్దరు. తను. ఇంకెవ్వరూ లేరు. అందుకే కొంచెం అనుమానపడింది. అయినా ముసలయ్య చెప్పింది చెయ్యకపోతే ఎలా? కాదంటే బతకనిస్తాడా? అనుకుంటూనే ఓ పక్కన ఒదిగి నిలబడింది. ఆ ఇద్దరిలో ఒకతను పైకి లేచాడు. ఆమెను సమీపించాడు. అబ్బా! ఎంత అందంగా ఉండావే! పల్లెల్లో గూడా ఇంత అందగత్తెలుంటారని ఇప్పుడే తెలుస్తాంది. మత్తులో నత్తి నత్తిగా మాట్లాడుతూ వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. అయ్యో! వదులు ఏం పనిది? అంటూ దూరంగా జరిగింది కోటమ్మ. ఏం నీకు ముసలయ్య చెప్పలేదా? ఇంకో అతను ప్రశ్నించాడు. తాగుతున్న సారా గ్లాసును పక్కన పెడుతూ. ఏమని? తిరుగు ప్రశ్న వేసింది కోటమ్మ. మమ్మల్ని ఆనందింపజేయటానికి ఒక అమ్మాయిని పంపిస్తానన్నాడు. ఆ విషయం చెప్పలేదా నీకు? మరో అతను తూలుతూ అన్నాడు. ఆ మాట వినగానే ఒక్క క్షణం నిశ్చలక పోయింది. ఆ తర్వాత అసలు విషయం అర్థమైపోయింది కోటమ్మకు. దుర్మార్గుడు. రమ్మని నవత ఇంత పని చేస్తాడనుకోలే. నన్ను వీళ్ళకు తార్చాలని చూసినాడు డాఫర్ నా కొడుకు. మనసులోనే అనుకుంది. ఆమెకు కోపం ముంచుకొచ్చేసింది. రెండో అతను లేచి వెళ్ళి, అది కాదే పిల్లా! మాగిన టమాటా పండులా మురిపిస్తున్నావే! నీ రుణం ఉంచుకోనులే డబ్బులిస్తాం. ఎంతసేపు? రోంతసేపు అట్లా కళ్ళు మూసుకో అంతే అంటూ ఆమె భుజం పైన చేయి వేశాడు. ఇక ఓర్చుకోలేకపోయింది కోటమ్మ. తన శక్తినంతా కూడదీసుకుని ఈడ్చి ఒక్కటిచ్చింది గట్టిగా. అంతే. ఆ దెబ్బకు ఆ వ్యక్తి 2 చుట్లు తిరిగి పడబోయి నిలదొక్కుకున్నాడు. గూబ పగిలిపోయినట్లనిపించింది. అతను బిత్తరకపోయాడు. ఆ దెబ్బతో రెండో అతను భయపడిపోయి దూరంగా జరిగి నిలబడ్డాడు. వాళ్లకు మత్తు దిగిపోయినట్లనిపించింది. ఒరే బాడకవ్ నా కొడుకుల్లారా! నన్ను నమ్మించి ఈడకు రప్పించుకొని ఈ మాదిరి ప్రవర్తిస్తారా ముండ నా కొడుకుల్లారా! మీరే ఆఫీసర్లురా! తాగి ఆడదాని సుఖం కోసరం కుక్కల మాదిరి ఎంపర్లాడుతా ఉండారు. మీ బతుకు ఒక బతుకేనా? ఇద్దో నేనిదే చెప్తా ఉండా. నన్నొదిలేయండి. లేకంటే రేపు పొద్దున్నే నేరుగా పొయ్యి మీ పై ఆఫీసర్లకు చెప్తా. ఇంకా మాట్లాడితే కలెక్టర్ కాడికి పోతా. మిమ్మల్ని జైల్లో తోయిస్తా. మీ అంతు నన్ను పంపించినవని అంతు తేలుస్తా జాగర్త. థు. అంటూ వాళ్ళ ముఖాన కేకరించి ఉమ్మేసి హెచ్చరించి వచ్చేసింది. ఆమెకు దద్దిలం ముందర ఎదురుపడ్డాడు ముసలయ్య. ఆమె అలా ఆవేశంగా వెళ్ళిపోవడం చూసిన ముసలయ్య జరగరానిదేదో జరిగిపోయిందనుకుని దద్దలంలోకి అడుగుబెట్టాడు.
అతన్ని చూడగానే పెట్టిరేగిపోయారు వాళ్ళు. "థు ఇడియట్! ఇష్టం లేని దాన్నెందుకు పంపినావు?" అది మా ముఖాల మీద ఉమ్మేసి కొట్టి వెళ్ళిపోయింది అన్నాడొకతను. వెళ్ళిపోవడమే గాదు, ఈ విషయం రేపే పై అధికారులకు చెప్తుందంట. కలెక్టర్‌కు ఫిర్యాదు గూడా చేస్తుందంట అన్నాడు ఇంకో అతను. మనల్ని జైలుకి తోయించి మా అంతు, నీ అంతు తేల్చేస్తుందంట అన్నాడు మొదటి ఆఫీసరు. అదే గనక జరిగితే మనం చచ్చినట్టే అన్నాడు రెండో ఆఫీసరు. ఈ విషయాన్ని ఏ పత్రికోడైనా విన్నాడో కలెక్టర్ దాకా ఎందుకు? కోర్టు లేకనే జైలుకి డైరెక్ట్‌గా వెళ్ళిపోతాం. అందున అత్యాచారం చేసేవాళ్లకు కఠినమైన శిక్షలుండాయి. లైఫ్ ఏసినా ఏసేస్తారు. అప్పుడు మా పెళ్ళాం బిడ్డలేం గావాలా? నిన్ను నమ్ముకొనొచ్చినందుకు మంచి శాస్త్రే జరిగింది మాకు. ఈ విషయం ఊర్లో తెలిస్తే ఇంకేమన్నా ఉందా? వీళ్ళు ఇన్స్‌పెక్షన్‌కని బోయి రేప్ కేసులో తగులుకున్నారంటూ జనం కోడై కూస్తారు. ఒకరి తర్వాత ఒకరు తమ బాధను, భయాన్ని వ్యక్తం జేశారు. ఆఫీసర్లు అనేసరికి తల తీసేసినంత అవమానం వేసింది ముసలయ్యకు. ఇంత ప్రాబ్లమ్ వస్తుందనుకోలేదు. ఇప్పుడేం జేయాలి? తీవ్రంగా ఆలోచించాడు ముసలయ్య. నువ్వేం జేస్తావో మాకు తెలీదు. ఈ విషయం బయటికి పొక్కకుండా చూడు. మా మాన మర్యాదలిప్పుడు నీ చేతిలోనూ, ఆ అమ్మాయి చేతిలోనూ ఉన్నాయి. నువ్వే పంపించినావు. మమ్మల్ని నువ్వే కాపాడాల్సిందే. ఆమె కాళ్ళే పట్టుకుంటావో, చేతులే పట్టుకుంటావో, లేదా ఇంకేమన్నా జేస్తావో మాకు తెలీదు. ఈ చిక్కులో నుంచి మమ్మల్ని బయటెయ్యి. చచ్చి నీ కడుపున పుడతాం. అది మొత్తానికి బతుకుంటే మాత్రం ఎప్పుడో ఒకప్పుడు బయటపెట్టే తీరుతుంది. దాని వాలకం అట్లగానే ఉండాది చూస్తా ఉంటే బాధగా చెప్పారు. వాళ్ళ బాధను, జరిగిన అవమానాన్ని చూసి ముసలయ్య తట్టుకోలేకపోయాడు. "మీకేం భయం లేదు సార్. అది మా పల్లె బస్వి. దాని కథ నేను జూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. కానీ మరి నా బిల్లులు" "ముందు అది సూడవయ్యా పెద్ద మనిషి. నీ బిల్లులు, కాంట్రాక్ట్‌లు ఆ తర్వాత గాని" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. కోటమ్మ మీద కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ ఉండిపోయాడు ముసలయ్య. ఆ మరురోజు సాయంత్రం ఇంటి ముందర అరుగు పైన కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ముసలయ్య. అతని ముఖం అవమానంతోనూ, కోపంతోనూ కందిపోయి కనిపిస్తుంది. అప్పుడే పొలం కాడి నుంచి ఎద్దుల్ని తోలుకునొచ్చి గొడ్లకొట్టంలోకి వెళ్ళి వాటిని ఘాటిలో కట్టేసొచ్చాడు కిష్టయ్య. "ఒరే కిష్టా! ఇలా రారా" అన్నాడు. "అయ్యా" అంటూ వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అతని ముఖంలో కోపం జూసి తనేమైనా తప్పు చేశానేమోనని ఒక్క క్షణం కంగుతిన్నాడు. "నువ్వు బొయ్యి పెద్ద జీతగాడుండ్లా మల్లప్ప వాన్నిట్లా పిలిచగరా" ఆజ్ఞాపించాడు. సామాన్యంగా ముసలయ్య పెద్ద జీతగాన్ని పిలవడు. అతన్ని పిలిచేది దౌర్జన్యాలు, కొట్లాటలు వంటి పనులకే. అందుకే ఈరోజేదో జరగబోతోందనుకుంటూ అక్కడ్నించి ఇంటికి వెలుపలున్న మరో గొడ్ల చావడికి వెళ్ళి, అక్కడ వేరుచెనక్కాయలు మిద్దె పైకి పోయిస్తున్న పెద్ద జీతగాడు మల్లప్పను పిలుచుకొచ్చాడు. "ఒరేయ్ కిష్టా! ఇగ నువ్వు బొయ్యి నీ పని జూసుకో పో" అన్నాడు ముసలయ్య. అయినా ఏం చెబుతాడోనని ఓ చెవి అటువైపే వేసి ఉంచాడు. "ఒరేయ్ మల్లిగా! ఆ బసివి కోటమ్మ నిన్న రేత్రి మా ఆఫీసర్లను బెదిరించింది. జైలుకి పంపిస్తానని శపథాలు పలికిండాది. అది బతికుంటే అంత పనే చేస్తుందేమో! ఈరోజు రేత్రికి దాన్ని సంపేయండి. సంపేసి ఇంతకు ముందు సచ్చిపోయిన బుడ్డమ్మ ఉరిపోసుకున్న చింతల తోపులోనే అదే చెట్టుకేసి ఏలదీసేయండి. ఇందా డబ్బులు తీసుకోండి. జల్సా జేసుకోండి" అంటూ డబ్బుల కట్టను విసిరివేశాడు. సంతోషంగా డబ్బులందుకుని బొడ్లో దాచుకుంటూ, "అయ్యా! అదింక సచ్చినట్టే అనుకోండి. తెల్లారే గుందికి దాని శవాన్ని చూస్తారు" అంటూ తన కండల్ని కదిలించుకుంటూ వెళ్ళిపోయాడు మల్లప్ప. అప్పటికి సరిగ్గా రాత్రి 9 గంటలు కావస్తోంది. పల్లెలో ప్రజలు అప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్నారు. కిష్టప్ప ముసలయ్య ఇంట్లో పని ముగించుకుని పరుగున వచ్చాడు. "మామ గుండెకాయలు మామ, ఓ ఆదెమ్మత్త" అంటూ రొప్పుతూ గుండెకాయలోడింట్లోకి ఆందోళనగా అడుగుపెట్టాడు. అతని వాలకం జూసి, "ఏమిరా కిష్టా! ఏం జరిగిందిరా?" అంటూ అతన్ని అడిగారిద్దరూ. "కోటమ్ముండాదా?"
ఆయాసంతో రొప్పుతూ అడిగాడు. "ఆ! ఉండాది కోటమ్మా" అంటూ అరిచింది ఆదెమ్మ. చుట్టింట్లో పడుకుని పాపను నిద్రపోస్తున్న కోటమ్మ గబగబా లేచి అక్కడికొచ్చింది. "కోటమ్మా! ఆ ముసలయ్య నిన్ను సంపేదానికి మనుషుల్ని పంపించేసుండాడు. పెద్ద జీతగాడు మల్లప్ప ఈరోజు రేత్రిగా నిన్ను సంపేస్తానని దుడ్డు తీసుకొని వాడి మనుషుల కోసరం పోయుండాడు. నా మాటిను. నువ్వింకా ఈ ఊర్లో ఉండొద్దు ఎళ్ళిపో" కంగారు కంగారుగా చెప్పాడు. ఆ మాట వినగానే ఆదెమ్మ ఇంకేం జేసేదిరా తండ్రో! ఇంక నా బిడ్డకు దిక్కెవరో నాయనో! అంటూ లబోదిబోమని ఏడుపు మొదలెట్టింది. "అత్త అట్లా ఏడవద్దు. ముందు ఆ యమ్మిని ఈ ఆపిత నుంచి తప్పించే మార్గం యోసించు" అన్నాడు. "అవును. ఇప్పుడు ఏడస్తా కూసుంటే బిడ్డను పోగొట్టుకుంటాం" అని భార్యకు ధైర్యం చెప్పాడు గుండెకాయలోడు. కోటమ్మకు ఏం చేయాలో ఏమీ పాలుపోలేదు. తాను ఆఫీసర్‌లను అవమానించాననే పగబట్టుంటాడు. ఇప్పుడేం జేయాలా? ఆలోచిస్తూ నిలబడిపోయింది. గబగబా ఇంట్లో ఉన్న డబ్బులన్నీ బీజారు కోటమ్మ చేతికిచ్చాడు గుండెకాయలోడు. కోటమ్మ బట్టల్ని క్షణంలో మూటగట్టి ఒక చేతి సంచిలో వేసి ఇచ్చింది ఆదెమ్మ. కోటమ్మకు ఏం జరుగుతోందో అంతా అయోమయంగా తోచింది. తన ప్రమేయం లేకుండానో ఏదో జరిగిపోతోందనిపించింది. ఇష్టా, నాయనా ఇవి చేతులు గావు. నా బిడ్డను నువ్వే కాపాడాల. నువ్వే తీసుకపోయి ఏడన్నా పంపించి దాని ప్రాణం కాపాడు. చేతులు పట్టుకుని ఏడ్చింది ఆదెమ్మ. అవునురా కిష్టయ్య! మాకు చేతులు, కాళ్ళు ఆడడంలే. ఎన్నుపూస లేనోళ్ళం, సన్నాబన్నోళ్ళం. వచ్చేవాళ్ళని ఎదిరించే శక్తి మనకెక్కడిది? ఎట్లైనా నువ్వే దారి చూపించు. ఈ ఆపితి తప్పించు వేడుకున్నాడు. సరే ధర్మవరం నుంచి వచ్చే బండికి ఇప్పుడింకా టైముంది. స్టేషన్ కాడికి పోతే ఆ బండెక్కి ఇచ్చేస్తా. అది నేరుగా పాకాల్లో ఆగి అట్టే తిరుపతికి పోతాది. కోటమ్మ నువ్వు నేరుగా తిరుపతికి కొండకెళ్ళిపో. ఆ తర్వాత నీకెట్లా తోస్తే అట్లా చెయ్యి. ఇంక రా పోదాం అన్నాడు. ఆమెకు ఆలోచించుకునే టైం కూడా లేకుండా పోయింది. నా బిడ్డ, నా బిడ్డ అంటూ వలవలా ఏడుస్తోంది కోటమ్మ. తల్లి నీ బిడ్డను మా ప్రాణం మాదిరి చూసుకుంటాం పో. దానికేమీ భయంలే. మేముండాం పో తల్లి. పొయ్యి ప్రాణం కాపాడుకో అంది ఏడుస్తూ ఆదెమ్మ. కోటమ్మ జాగు చేసేదానికి లేరా రా. ముందు ఎవరి కంటా పడకుండా పోవాలరా. ఇంటెనక దారి గుండా పోదాం దా అంటూ చెయ్యి పట్టుకుని లాక్కుపోయాడు కిష్టయ్య. అలాగే ఆ చీకట్లో కోటమ్మను తీసుకుని స్టేషన్ సమీపించాడు. అప్పుడే ట్రైన్ రాకను సూచిస్తూ కొట్టిన బెల్లు గణగణమంటూ వినిపించింది. బెల్లు కొట్టినారు. లాకయినట్టుండాది. ఇంచుమించుగా బండి పీలేరు కాడికి వచ్చేసుంటది. నీతో నన్ను జూస్తే వోళ్ళు నన్ను సంపేత్తారు. ఈడకొచ్చినట్టు ఎవ్వురికీ తెలీదు. వాళ్ళకి తెలిసే లోపలే బండొచ్చేస్తాది. నీకేం భయం లేదు ఇంక పో అంటూ బ్యాగు చేతికిచ్చాడు. దాంతో బాటు తాను దాచుకున్న రూ. 200 తీసి ఆమె చేతికిచ్చాడు. "యాడున్నే నువ్వు సుఖంగా ఉండు అంతే సాలు" గాద్గదికంగా అన్నాడు కిష్టయ్య. అతని సహాయాన్ని, అభిమానాన్ని తట్టుకోలేకపోయింది కోటమ్మ. ఎప్పుడూ తనను చూసి మెలికలు తిరిగిపోతూ సిగ్గుపడిపోయి బిడియపడే కిష్టయ్యలో ఇంత మంచితనం ఉందా? తీవ్రంగా ఆలోచించసాగింది కోటమ్మ. కిష్టయ్యా! ఎందుకు నీకు నాపైన అంత అభిమానం? నీకు నాకు ఏమి రుణం? కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అంది. కోట నువ్వంటే నాకు చిన్నప్పటినుంచే ఇష్టం. బుద్ధి తెలిసిన నాటి నుంచి కలిసి తొక్కుడు బిళ్ళలు ఆడుకున్నాం, వానాగుంతలాడినాం, కుచ్చు కుచ్చు పుల్లాడినాం, దాంకలా బూచాడినాం, ఒక జట్టుగా ఆడినాం, ఒక జట్టుగా తిరిగినాం. కడాకు ఆలుమగడు ఆట గూడా ఆడినాం. అందుకే నీ మాటంటే నాకిష్టం. నీ ఆత్మాభిమానం అంటే ఇష్టం. నీ మంచితనం, నీ సొగసు అన్నీ నాకిట్టమే. అందుకే నీవంటే నాకు వల్లమాలిన అభిమానం, ప్రేమ. మా ఇంట్లో ఎట్లో గట్ల ఒప్పించి నిన్ను మనువాడదామనుకున్నా. కానీ అంతలో నిన్ను బస్వీని జేసి ముద్దరేసేసిరి. అయినా పెళ్లి జేసుకుందామనుకున్నా. నీకు బిడ్డ పుట్టే. అయినా గూడా నువ్వు ఒప్పుకుంటే పెళ్లి జేసుకుందామనే ఉండాది. కానీ ఆ పైన చెప్పలేకపోయాడు. అతని ప్రేమను ఆమెను కరిగించి వేసింది.
ఇన్ని రోజులు అతనంటే ఉన్న చిన్న చూపు గుండెలో నుంచి తొలగిపోయింది. అతని ప్రేమతో నిలువెల్లా తడిసిపోయింది. ఉక్కిరిబిక్కిరైపోయింది కోటమ్మ. అయ్యో! కిష్టయ్య, రాయేదో రత్నమేదో తెలుసుకోలేకుండా పోయినాను. అయినా ఈ మాట ముందే చెప్పింటే ఎవరడ్డుపడినా నిన్నే చేసుకొనుందును గదా! అంటూ భోరున విలపించింది కోటమ్మ. ఎట్లా జరగాల్సింది అట్లే జరగతాది. ఇంత చేసిన ఆ ముండ కొడుకు వాడి దగ్గర నేనింక ఏ పని జేయను. రేపటినుంచి ఇంకా ఆ పక్కకే పోను. సరే, సరే బిరీనా పద అంటూ తొందరించాడు. అతని వైపే చూస్తూ వెళ్ళలేక ఒక అడుగు ముందుకేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఒక్కసారిగా అతన్ని గాఢంగా కౌగిలించేసుకుంది. ఈ హఠాత్ సంఘటనకు ఒక్క క్షణం తత్తరపడ్డాడు కిష్టయ్య. ఆమెను విడదీసి కళ్ళనీళ్లతో వీడ్కోలు చెప్పాడు. బండి రాకను సూచిస్తూ రెండో బెల్లు గణగణా మోగింది. రెక్కమాను వంగింది. రెక్కమానులో ఎర్ర లైటు మాయమై పచ్చ లైటు వెలిగింది. స్టేషన్‌లో ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు మణి. అలా గంట సేపటినుంచి ఎదురు చూస్తూనే ఉన్నాడు. రాను రాను అతనిలో నిరాశ చోటు చేసుకుంటున్న సమయంలో దూరం నుంచి కోటమ్మ వస్తుండటం చూసి ఎగిరి గంతేశాడు. ఎంతో సంబరపడిపోయాడు. ఎవరైనా తెలిసినాళ్ళు ఉన్నారేమో అనుకుంటూ ఒక్కసారి ప్లాట్‌ఫార్మ్ అంతా చూశాడు. అది చిన్న స్టేషన్ కావటంతో ఎక్కువ మంది జనం లేరు. 5, 6 కంటే ఎక్కువ మంది ప్రయాణికులు లేనే లేరు. వాళ్ళల్లో తెలిసిన వాళ్ళెవరూ లేకపోవడంతో చాలా సంతోషించాడు. ఒక్కసారి స్టేషన్‌లో వెయిటింగ్ హాల్ వైపు చూశాడు. అదొక చిన్న గది లాంటిది. దాంట్లో తనతో పాటు వలస వచ్చిన తన ఊరివారు కొందరు గాఢ నిద్రలో ఉన్నారు. కోటమ్మ ఇంకా దగ్గరకొచ్చేసింది. ఆమెను చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు మణి. కోటమ్మా! నాకు శానా ఆనందంగా ఉండాది. నీకే లోటు రానియ్య. పువ్వుల్లో బెట్టుకొనిదా సూసుకుంటాను. ఏవేవో వాగ్దానాలు జేసేస్తూ చేతిలోని బ్యాగు అందుకున్నాడు. ముసలయ్య గొడవలో పడి మణి విషయాన్నే మర్చిపోయింది కోటమ్మ. ఏదో తమాషాకనుకున్నా గాని ఈ అరవోడు నా కోసమే చూస్తా ఉన్నట్టుండాదే. ఏమి ధైర్యంరా అరవోడా నీకు? అని మనసులో అనుకుంటూ అప్రయత్నంగానే చేతిలోని సంచిని అందించింది. అంతకు మించి ఏమీ మాట్లాడలేదు. అసలు మాట్లాడాలని అనిపించనూ లేదు. మౌనంగా ఉండిపోయింది. "నువ్వొస్తావని ముందే 2 పేరు టిక్కెట్టు కొనిబెడితిని" అంటూ జేబులో నుంచి 2 టిక్కెట్లు తీసి చూపించి మళ్ళీ జేబులో పెట్టేసుకున్నాడు. వాళ్ళలా నడుస్తుండగానే తనకు తానే బరాబర్లు పలుక్కుంటూ వచ్చి స్టేషన్‌లో ఆగింది రైలు. ఇద్దరూ ఓ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కి కూర్చున్నారు. 2 నిమిషాల తర్వాత తిరిగి రైలు కదిలింది. ఆ పైన విశాల ప్రపంచంలోకి పరుగులు తీసింది. పాకాలలో బండి దిగి అప్పటికే రెడీగా ఉన్న చిత్తూరు బండెక్కేశారిద్దరూ. ఆ రైలు బండి చిత్తూరు చేరేసరికి రాత్రి 2 గంటలయింది. ఆ స్టేషన్‌లో 5, 6 మంది ప్రయాణికులు దిగి, ఒకరిద్దరు మాత్రం ఎక్కారు. ఆ దిగిన వాళ్ళు తప్ప ఆ స్టేషన్ దాదాపు నిర్మానుష్యంగా ఉంది. ప్లాట్‌ఫార్మ్ పైన లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. మణి ఆమెను దిగమని చెప్పి ఆమె వెంట తాను సంచి చేతబుట్టుకుని కిందకి దిగాడు. ఈడ నుంచి మా ఊరికి రైలు పోదు. నేరు బస్సుదా ఉంది. బస్టాండ్‌కి పోదాం వా, ఇంగ వా అంటూ ఆమెను పట్టుకుని స్టేషన్ ముందరకొచ్చాడు. ఆమె అప్రయత్నంగానే అతని వెంట కీచిన బొమ్మలా నడవసాగింది. వాళ్ళు అక్కడ మట్టి రోడ్డు మీద మౌనంగా నడుస్తున్నారు. దానికి కొంత దూరంలో ఉన్న మెయిన్ రోడ్‌లో అప్పుడొకటి, అప్పుడొకటి చొప్పున వాహనాలు వస్తూ పోతూ పరిగెడుతున్నాయి. ఆ మట్టి రోడ్డు వెంబడి కొంత దూరం నడిస్తే మెయిన్ రోడ్డొస్తుంది. ఆ రోడ్డు నుంచి మరో ఫర్లాంగ్ నడిస్తే బస్టాండొస్తుంది. వాళ్ళలా నడుచుకుంటూ మెయిన్ రోడ్‌లోకి రాగానే, అక్కడే కట్టమంచు వైపు ఉన్న ఒక గరండాల పైన ఇద్దరు నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్ళు కబుర్లాడుకుంటూ కూర్చొనున్నారు. వాళ్ళని చూడగానే మణి ఏమంటారోనని కొంచెం గిలిపడ్డాడు. కోటమ్మ గూడా భయపడుతూనే ఉంది. వీళ్ళని వాళ్ళు చూడనే చూశారు. మిత్రులారా, ఈ భాగం సమాప్తం. మీకు ఈ నవల నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వని మిత్రులుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవుతూ నన్ను ఎంకరేజ్ చేయండి. మరో భాగంతో రేపు మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.